హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహావర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి మనకి తెలంగాణలో రిలీజ్ అయిన 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే మనకి నిన్ననే వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు కాబట్టి 02/2024 అన్నట్టుగా ఇచ్చారు. డేటెడ్ వచ్చేసి 19th February 2024 అనమాట. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ జారీ అయితే చేసింది. 503 పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటన రద్దు చేసి దాని స్థానంలో అయితే 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన సంగతి అయితే మనకు తెలుసు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి వీడియోలో కనుక వెళ్తే ఇక్కడ చూస్తే కనుక మనకి గ్రూప్ 1 సర్వీస్ సంబంధించింది జనరల్ రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో దీని యొక్క సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్ కూడా ఇచ్చారు ఇక్కడ, tspsc.gov.in. గ్రూప్ 1 సర్వీస్ ఇన్ దిస్ తెలంగాణ స్టేట్. అయితే దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 23 February 2024 నుంచి March 14th వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్స్ని అయితే తీసుకుంటున్నారు. ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్స్ యాక్సెప్టెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో, అంటే ఆఫ్టర్ క్లోజింగ్ దిస్ 14th March నుంచి మనకి ఆల్మోస్ట్ దాదాపుగా ఒక 1 week టైం ఇచ్చేసి మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 23 March నుంచి మళ్ళీ 27 March ఒక 4 days అనేది మనకి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ కింద ఇస్తున్నారు. అంటే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 7 days బిఫోర్ మనకి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి 7 days బిఫోర్ అనేది మనం తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది అప్ టు 4 hours కన్నా ముందు ఎగ్జామినేషన్ టైంకి 4 hours వరకు బిఫోర్ వరకు అయితే తీసుకోవచ్చు. అయితే ప్రిలిమినరీ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనేది, ఇక్కడ ప్రిలిమినరీ అనేది అబ్జెక్టివ్ టైప్ మనందరికీ తెలుసు. అది May June 2024 అని ఇచ్చారు. కానీ May 26th నాడు మనకి సివిల్ సర్వీస్ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఈ 26th తర్వాత అంటే మేలో జరిగే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. 100% అయితే జూన్ ఫస్ట్ వీక్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మనకి కన్వెన్షనల్ టైప్ ఉంది. ఇది September, October మనకి ఒకవేళ మే ఎండింగ్ వరకు జరిగితే కనుక సెప్టెంబర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇది జూన్ ఫస్ట్ వీక్లో జరుగుతుంది కాబట్టి ఇది అక్టోబర్లో మాత్రం 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం ఈ యొక్క జూన్ నుంచి ఇక్కడికి మనకు ఒక 3 months అనేది టైం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ 3 months టైంలో మనం మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇదేమంటున్నారంటే ఇందులో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటున్నారు. అంటే ఇందులో కొత్త వాళ్ళు అప్లై చేయాలి, ఎట్ ది సేమ్ టైం పాత వాళ్ళు కూడా అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే దానికన్నా ముందు మనకి 1 time రిజిస్ట్రేషన్ అన్నట్టుగా అంతకుముందు ఉంటాయి చాలామందికి. ఒకవేళ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు యొక్క 1 time రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేసి, అది ఫామ్ ఫిల్ చేసి మనం దానికి సంబంధించిన మనకి TSPSC ఐడి వస్తుంది, దాంతో మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ 1 time రిజిస్ట్రేషన్ని బేస్ చేసుకొని ఆ అప్లికేషన్ అప్లై చేసాము, అన్నిటికీ అప్లై చేసాము అన్నట్టుగా మాత్రం తీసుకోవడం జరగదు అన్నట్టుగా మన కమిషన్ అయితే ఇక్కడ వెల్లడి చేయడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకా మనకి ఓటీపీ ఏదైతే మనకు మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి పర్మనెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే త్రూ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అయ్యేంత వరకు అదే మొబైల్ నెంబర్ అదే మెయిల్ ఐడి ఉండేటట్టుగా మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఈ యొక్క జాగ్రత్తలు అయితే ఫాలో చేయండి. ఎందుకంటే మనకు దానికి సంబంధించిన ఓటీపీలు కానీ ఎస్ఎంఎస్లు కానీ దానికే వస్తాయి కాబట్టి అవి మనం కొంచెం జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ మనతో లాంగ్ టర్మ్లో ఉండే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మనం ఇస్తే కనుక చాలా బెటర్ ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తే కనుక దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఎర్లియర్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్, ఇంతకుముందు ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో అంటే ఈ యొక్క నోటిఫికేషన్ నంబర్ 04/0/2022ని వాళ్ళు లాగిన్ చేసి రీఅప్లై చేసుకోవాలి, 100% రీఅప్లై చేసుకోవాలి. కానీ వాళ్ళు ఫ్రెష్గా ఇప్పుడు అందరు ఎలా చేస్తున్నారో అలా చేసుకోవాలి, కానీ నీడ్ నాట్ టు పే ఎనీ ఫీజ్ అనమాట. అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ పే చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొత్తగా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, అదే ప్రిలిమినరీ టెస్ట్కి వచ్చేసి మనకి OMR బేస్డ్లో ఇస్తారు. అండ్ ఒకవేళ అది కుదరకపోతే కనుక కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ లాగా అంటే సిస్టమ్ బేస్డ్ కూడా మనకి ఈ యొక్క ఎగ్జామ్ ప్రిలిమ్స్ అనేది పెట్టే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనకి తక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు అప్లికేషన్స్ వస్తే కనుక డెఫినెట్గా మనం ఆన్లైన్ మోడ్లోకి రాయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రిలిమ్స్ మాక్ టెస్ట్లు కానీ ఏవైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు OMR బేస్డ్ చేయండి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆన్లైన్లో కూడా అంటే లైక్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా మీరు యొక్క ప్రాక్టీస్లో భాగంగా అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఆ తేడా జరగకుండా. అయితే ప్రిలిమ్స్లో ఒకవేళ ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగితే కనుక అది షిఫ్ట్ వైజ్ మనం
కండక్ట్ చేస్తారు. షిఫ్ట్ వైజ్ కండక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ నార్మలైజేషన్ అనేది అనెక్సర్ 7లో భాగంగా చేశారు. అది మనం ఏంటో మనం చూద్దాం. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ నేచర్. ఈ డిస్క్రిప్టివ్ అనేది మనం కన్వెన్షనల్ హార్డ్ కాపీ త్రూ చేయొచ్చు, లేదంటే డిజిటల్ మోడ్ అనేది చేయొచ్చు. అంటే ఇక్కడ ఇది కూడా మనం డిజిటల్ మోడ్ అంటే ఏదైనా పెన్ ట్యాబ్లో ఏదో ఒకటి ఇచ్చేసి డిజిటల్ మోడ్లో కానివ్వండి, లేదంటే హార్డ్ కాపీ ఇచ్చేసి ఆ విధంగా అయినా మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా చూస్తే కనుక మనకి ప్రిలిమ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి మ్యాక్సిమం 100% అనేది మనకి జూన్లోనే జరుగుతుంది. ఎందుకంటే మేలో మనకి సివిల్స్ ఎగ్జామ్ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి కేవలం అక్టోబర్లో మాత్రమే జరుగుతుంది. వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్ ఇచ్చినా సరే, ఒకవేళ లాస్ట్ డేస్లో ఏమైనా యాడ్ చేస్తే చెప్పలేం, కానీ మ్యాక్సిమం అయితే జూన్ టు అక్టోబర్ మధ్యలో అయితే మనకి ఈ యొక్క మెయిన్స్కి టైం అయితే దొరుకుతుంది. అయితే ఇక్కడ వివిధ రకాలైన పోస్టులు ఉన్నాయి. నంబర్ ఆఫ్ పోస్ట్స్ టోటల్ మనకి ఆల్మోస్ట్ 18 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మొత్తానికి 563 పోస్టులకు గాను మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో పోస్ట్ కోడ్ నెంబర్ 1 వచ్చేసి మనకి డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వచ్చేసి 45 వేకెన్సీస్ ఉన్నాయి. 45 వేకెన్సీస్కి మనకి మినిమం ఏజ్ 21 ఉంది, మ్యాక్సిమం ఏజ్ 46. అంటే ఇంతకుముందు 44 ఇయర్స్ ఉండే, ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ప్లస్ 2 ఇయర్స్ యాడ్ చేసేసరికి మనకి ఇప్పుడు 46 ఇయర్స్ అనేది ఏజ్ అనేది మ్యాక్సిమం ఏజ్గా పెట్టడం జరిగింది. అది కూడా యాజ్ ఆన్ జూలై 2024 లోపు మనకి ఈ యొక్క ఏజ్ 46. ఒకవేళ మిగతా వాళ్ళకి ఏదన్నా రిజర్వేషన్ క్యాండిడేట్స్ కానివ్వండి, వేరే వాళ్ళకు ఉంటే ఏజ్ రిలాక్సేషన్కి దీనికి అడిషనల్గా యాడ్ అవుతుంది. దీని యొక్క పే స్కేల్ వచ్చేసి 58,850 నుంచి 1,37,050 వరకు అయితే మనకి ఈ యొక్క పే స్కేల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ పోస్ట్లోకి వచ్చేసి డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ వచ్చేసి మనకి ఎక్కువ పోస్టులు అయితే రావడం జరిగింది ఈసారి 115. దీని యొక్క ఏజ్ వచ్చేసి మనకి 21 to 35. ఇంతకుముందు ఇది 33 ఇయర్స్ ఉండే, ఇప్పుడు 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్స్తో మనకి 35 అయితే అయ్యింది. దీనికి అడిషనల్గా మళ్ళీ మనకి రిజర్వేషన్ అయితే అప్లై అవుతుంది. దీనికి కూడా పే స్కేల్ వచ్చేసి సేమ్ ఉంది. ఆ తర్వాత సిటీఓ ఈ విధంగా మనకి 18 to 46, ఇక్కడ 21 ఏవైతే ఉన్నాయో ఆర్టీఓ కానివ్వండి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానివ్వండి, ఆ తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కానివ్వండి, వీటన్నిటికీ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాకపోతే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత చూస్తే కనుక టోటల్ 563 పోస్టులు. ఇప్పుడు మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తర్వాత మనకి ఎంపీడీఓ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎంపీడీఓ పోస్టులు ఆల్మోస్ట్ 140 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా మళ్ళీ జోనర్ వైజ్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇందులో ఈ నోటిఫికేషన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి డిప్యూటీ కలెక్టర్కి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండ్ సూపరింటెండెంట్కి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, ఇది కూడా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. కాకపోతే ఇక్కడ ఆర్టీఓ విషయానికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఆర్టీఓకి అందరూ ఎలిజిబుల్ అయితే కాదు. మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే ఆర్టీఓ సర్వీస్కి మనకి ఎలిజిబుల్. మిగతావన్నీ మనకి బ్యాచిలర్ డిగ్రీయే కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వచ్చేసి డిగ్రీ ఇన్ బ్యాచిలర్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అండ్ ఆర్ ఇంజనీరింగ్, వీటిలో ఏది చేసినా పర్లేదు, కానీ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఇద్దరు క్యాండిడేట్స్ ఉండి ఈక్వల్ మార్క్స్ వస్తే వాళ్ళలో మనకి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఇందులో డిగ్రీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇందులో మనకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత చూస్తే కనుక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీయే. వీటన్నిటికీ బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే, ఎనీ డిగ్రీ సరిపోతుంది. కాకపోతే ఇక్కడ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్కి వచ్చేసరికి మనకి డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి, లేదా ఎకనామిక్స్ ఆర్ మ్యాథ్స్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మిగతా అన్ని పోస్టులకి మనకి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్ మనకి పోస్ట్ నెంబర్ 2 అంటే మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇక్కడ ఎక్సైజ్ అనమాట. అంటే ఇవి యూనిఫామ్ పోస్టులకు మనకి ఇక్కడ హైట్ అనేది సమ్ క్రైటీరియా అనేది ఇచ్చారు. ఆ క్రైటీరియా ఏంటంటే హైట్ మస్ట్ బి 165 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ హైట్ అనేది కంపల్సరీ. అండ్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 86.3 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండద్దు అనమాట. ఇది వితౌట్ ఎక్స్పెన్షన్. ఆ తర్వాత 5 సెంటీమీటర్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్ అనేది మనం ఎక్స్పెన్షన్లో చూపించుకోవాలి అంతే. సో దీనికి సంబంధించింది ఈ యొక్క మెజర్మెంట్స్. ఆ తర్వాత చూస్తే కనుక ఇది రైట్ ఐ 6/6 ఉండాలి, లెఫ్ట్ ఐ ఇవి నార్మల్. ఇంకా మనం ఇందులో భాగంగానే చూస్తే కనుక ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ అన్నీ యాజ్ పర్ మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడండి
ద రిజర్వేషన్ విల్ బీ అప్లికబుల్ టు జనరల్ రూల్ 2222A ఆఫ్ తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రూల్ ప్రకారంగా మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఇది హారిజాంటల్ రిజర్వేషన్ మాత్రమే ఫాలో చేస్తున్నారని. హారిజాంటల్ రిజర్వేషన్ రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు హారిజాంటల్ రిజర్వేషన్ ఫాలో చేయాలన్నట్టుగా ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఇందులో మనం అదే విధంగా ఫాలో చేస్తున్నారు. ఇక్కడ కనుక చూస్తే కనుక మనకి జోన్ వైజ్ ఉన్నాయి. టోటల్ 2 జోన్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 1 అండ్ 2. సో ఈ జోన్ 1లో మనకి ఏమేమి డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. మల్టీ జోన్ 2 సూర్యాపేట, నల్లగొండ ఇట్లాగా ఇవన్నీ ఒక జోన్స్లో ఉంటాయి అన్నమాట. సో ఏ జోన్ క్యాండిడేట్స్ ఆ జోన్ మీరు యొక్క ఏ జోన్లో ఉన్నారనేది కంపల్సరీగా తెలుసుకోండి ఇక్కడికి. ఆ తర్వాత సో ఇంతకుముందు మనకి ఏజ్కి సంబంధించింది అయితే డిస్కస్ చేసాము. కొన్ని పోస్టులకు అయితే స్టార్టింగ్ 24 నుంచి 35 వరకు ఉంది, 21 నుంచి 35 వరకు ఉంది. కొన్ని పోస్టులు మిగతా అన్ని పోస్టులకి 18 to 46 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ 35 ఏజ్ ఏదైతే ఉందో ఈ 35కి 46కి మనం ఏవైతే సెపరేట్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ కేటగిరీ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇక్కడ పర్మిసబుల్ అవుతుంది. ఎలాగంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి +5 ఇయర్స్ యాడ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే 3 ఇయర్స్ యాడ్ అవుతుంది. ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటే ఆ తర్వాత 3 ఇయర్స్ యాడ్ అవుతుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా 5 ఇయర్స్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 40 ఇయర్స్ వరకు డిఎస్పీ యూనిఫామ్ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ 5 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 51 ఇయర్స్ వరకు అయితే మనకి ఇక్కడ ఎలిజిబుల్ ఉంటారు ఈ టైప్ ఆఫ్ ఈ క్యాండిడేట్స్కి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 10 ఇయర్స్ అంటే 46 + 10 అంటే మనకి 56 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు రాసుకోవడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఇందులోనే భాగంగా చూస్తే కనుక ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మనం ఒక అప్లికేషన్ని చేసుకుంటూ మనం ఆ వీడియో చేస్తాను నేను. ఇక్కడ చూస్తే కనుక అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మనకి 200 రూపీస్ ఉంది. 200 రూపీస్ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 120 ఉంది. ఎవరైతే ఇంతకుముందు ఎర్లియర్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే నీడ్ నాట్ టు పే అనమాట. కాబట్టి ఆల్రెడీ పే చేశారు కాబట్టి వాళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి తెలుసు, ఇది అనెక్సర్ 2లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఎవరైనా మీరు అప్లై చేసేటప్పుడు మనకి మినిమం 10 డిస్ట్రిక్ట్స్ అయితే ఆప్షన్గా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ టాప్ ప్రయారిటీని బట్టి మీకు ఆ డిస్ట్రిక్ట్లో పర్టికులర్ డిస్ట్రిక్ట్లో అయితే ఎగ్జామినేషన్స్కి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఇందులో భాగంగానే చూస్తే కనుక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ప్రిలిమినరీ టెస్ట్కి వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో జిఎస్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఈ రెండు కలిపి 150 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ టు మెయిన్స్కి ఫిల్టర్ చేసే టైంలో మనకి 1:2 అంటే ఒక పోస్ట్కి 50 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 50 మందిని చేసేటప్పుడు అంటే ఆల్మోస్ట్ 563 × 50 ఇంత మెంబర్స్ అంటే జోన్ వైజ్ మనకి ఈ ఈచ్ మల్టీ జోన్ వైజ్ మనకి ఆ యొక్క వేకెన్సీని బట్టి ఆ మల్టీ జోన్ నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారో ఒక పోస్ట్కి 50 మెంబర్స్ చొప్పున అయితే మనకి ఈ మెయిన్స్కి అయితే అర్హత సాధిస్తారు. ఇక్కడ మెయిన్స్లో భాగంగా చూస్తే కనుక ఇందులో మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. ఆ క్వాలిఫైయింగ్ అనేది కంపల్సరీగా మనకి ఏ స్టాండర్డ్లో ఉంటుందంటే సెకండరీ స్కూల్ స్టాండర్డ్ అంటే 10th క్లాస్ వరకు అయితే ఉంటుంది. ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీస్కి అయితే ఓసీస్ స్పోర్ట్స్ మెన్ ఈడబ్ల్యూఎస్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 40%, జనరల్ అంటే 40%, బీసీస్కి 35% అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ కేటగిరీ వాళ్ళకైతే 30% అయితే మినిమం రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మార్క్స్ వచ్చిన తర్వాత వేరే పేపర్ కరెక్షన్ చేస్తారు, కానీ ఈ మార్క్స్ని మనం ర్యాంకింగ్లో భాగంగా అయితే యాడ్ చేయడం జరగదు. ఓకే, సో ఇది సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించింది. ఇంకా చూస్తే కనుక ఇవన్నీ జనరల్ దేనికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఆ తర్వాత చూస్తే కనుక మనం ఓకే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక మనకి అనెక్సర్ 1లో మనకి నేమ్ ఆఫ్ ది పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జనరల్ కేటగిరీ ఆర్ఓసి, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్, స్పోర్ట్స్. సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, గ్రాండ్ టోటల్ ఎంత, వీటికి సంబంధించిన మనకి ఒక బ్రేకప్ ఇవ్వడం జరిగింది. అయితే డిప్యూటీ కలెక్టర్ మల్టీ జోన్ 1 ఎవరైతే ఉన్నారో జనరల్ 6 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎట్ ది సేమ్ మీ యొక్క కేటగిరీని బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకైతే మనకి 3 ఆల్మోస్ట్ జనరల్కి దగ్గరలో ఉంది, 3 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 2 పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ 1కి వచ్చేసరికి.
అదే మల్టీజోన్ 2కి వచ్చేసరికి ఓపెన్లో 8 ఉన్నాయి, అండ్ ఎట్ ది సేమ్ టైం ఎస్సీ వాళ్ళకైతే 4 పోస్టులు అండ్ ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. టోటల్లో చూస్తే మొత్తం 45 పోస్టులు ఉంటే ఆ 45 పోస్టులలో మల్టీజోన్ 1 వచ్చేసి మనకి 20 పోస్టులు ఇవ్వడం జరిగింది, మల్టీజోన్ 2 వచ్చేసి 25 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ సేమ్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా మల్టీజోన్ 1 వచ్చేసి మనకి 52 పోస్టులు ఉన్నాయి, మల్టీజోన్ 2 వచ్చేసి 63 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఈ మల్టీజోన్ 2లో మళ్ళీ ఎస్సీ వాళ్ళకి 9 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 6 పోస్టులు ఉన్నాయి, అండ్ ఓపెన్ కేటగిరీకి 25 పోస్టులు అయితే ఉన్నాయి. అది మల్టీజోన్ 1 వచ్చేసి 19+8. ఒకవేళ ఎస్సీ కేటగిరీ ఎవరైనా ఉంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళ స్పెషల్ 8+ ఈ యొక్క 19 అంటే ఆల్మోస్ట్ 27 పోస్టులకు వాళ్ళైతే ఎలిజిబుల్ ఉంటారు. అదే ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 24 పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఈ విధంగా మనం ఎన్ని పోస్టులకు అంటే ఇప్పుడు ఏవైతే 563 పోస్టులు ఉన్నాయో ఆ 563 పోస్టులు అన్నిటికీ మనం ఎలిజిబుల్ అయితే ఉండం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ పోస్టులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ విధంగా మన యొక్క జోన్ను బట్టి మనం డిసైడ్ అవ్వాలి. ఈ విధంగా ఇదంతా మనకి బ్రేకప్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎస్సీ పోస్టులు వచ్చేసి మనకి 93 ఉన్నాయి, ఎస్టీ వచ్చేసి 52 ఉన్నాయి, అండ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీ వచ్చేసి 209 పోస్టులు ఉన్నాయి. ఈ 209కి ఎవరైనా వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఓకే, వీళ్ళందరికీ ఓపెన్ కేటగిరీ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క స్పెషల్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక మనం సిలబస్ చూస్తే టోటల్ మనకి ఇది మనకి ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి మనకి టోటల్ 13 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో 13 యూనిట్స్ ఉంటాయి. 13 యూనిట్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీనికి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్స్ అంటే 150 మినిట్స్, 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్ అనమాట. అంటే మనం ఇప్పటి నుంచి ఎలా ప్రాక్టీస్ చేయాలో, ఈచ్ క్వశ్చన్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 1 మినిట్లో అయిపోయేలాగా చూడాలన్నమాట. మెయిన్స్ విషయానికి వచ్చేసరికి మనం ఇంతకుముందు చెప్పాం కదా, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది. దీనికి 3 అవర్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఓసీ వాళ్ళకైతే 40% ఉండాలి, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% అనేది మనకి కంపల్సరీగా ఈ పేపర్లో క్వాలిఫై అయితేనే కనుక మనం నెక్స్ట్ పేపర్కి అయితే ఎలిజిబుల్ ఉంటాం. ఆ తర్వాత పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే ఉంది. ఈ జనరల్ ఎస్సే తర్వాత జనరల్ ఎస్సేలో 6 యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ ఇది అంటే టోటల్ 3 ఎస్ఎస్ ఇస్తారు. ఆ 3 ఎస్ఎస్లో మనకి టోటల్ 6 ఎస్ఎస్ ఇస్తారు. దాంట్లో మనం 3 ఎస్ఎస్ పిక్ చేసుకొని, అంటే 3 ఎస్ఎస్ అంటే ఈచ్ ఎస్ఏ 50 మార్క్స్ కదా, 3 × 50 మార్క్స్ వచ్చేసి మనకి 150 మార్క్స్కి మనకి ఈ యొక్క పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ పేపర్ 2లో వచ్చేసి హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ ఉంది. ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ వస్తుంది, సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి తెలంగాణ హిస్టరీ వస్తుంది, థర్డ్ పార్ట్ వచ్చేసి జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంది. అంటే ఈ సెక్షన్ నుంచి ఈచ్ 50 మార్క్స్ క్యారీ చేస్తే మనకి ఈజీగా 150 మార్క్స్ అనేది వస్తుందన్నమాట. అదే పేపర్ 3 విషయానికి వస్తే మనకి ఇండియన్ సొసైటీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది అండ్ గవర్నెన్స్. ఇండియన్ సొసైటీ ఫస్ట్ పార్ట్లో భాగంగా ఉంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెకండ్, గవర్నెన్స్ అనేది థర్డ్. అదేవిధంగా చూస్తే పేపర్ 4 వచ్చేసి మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంది. ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫోకస్ అనేది ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే గ్రూప్ 2లో పేపర్ ఉందో ఆ గ్రూప్ 2 పేపర్ ఆల్మోస్ట్ ఉంటుంది, కానీ లోపల కంటెంట్ అయితే డిఫరెంట్ ఉంది దాంతో కంపేర్ చేస్తే. ఆ తర్వాత ఇక్కడ పేపర్ 5 వచ్చేసి మనకి కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ 50+ మార్క్స్ అయితే ఇందులో వస్తాయి. ఆ తర్వాత మోడర్న్ ట్రెండ్స్ ఇన్ సైన్స్కి సంబంధించింది. ఆ తర్వాత ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మనకి ఈ పేపర్లో సబ్జెక్టులు అయితే ఉండడం జరుగుతుంది. అంటే పేపర్ 6 వచ్చేసి మనకి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఉంది. ఈ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఏంటంటే ప్రిలిమ్స్లో భాగంగా అయితే ఉండదు, కేవలం మెయిన్స్లో మాత్రమే ఉంటుంది. 3 phases ఉంటాయి అనమాట, 1, 2, 3 phases ఉన్నాయి. టోటల్ 900 మార్క్స్ ఈచ్ పేపర్, అంటే 6 పేపర్స్ కదా, 6 × 150 చేస్తే మనకి 900 మార్క్స్ ఉన్నాయి. ఈ 900 మార్క్స్కి ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఇంటర్వ్యూ లేదు. కాబట్టి ఈ రిటర్న్ టెస్ట్లో ఏదైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ని బట్టే మనకి ఫైనల్గా డిసైడ్ అవుతుంది. అదే ప్రిలిమినరీ టెస్ట్ చూస్తే కనుక మనకి ఇది ఎప్పుడు ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మే అండ్ జూన్ అనుకుంటున్నారు కదా. అంటే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నేనేమంటున్నానంటే ఇది జూన్ ఫస్ట్ వీక్లో అయితే జరుగుతుంది. అంటే మనకి ఎన్ని డేస్ ఉంటుంది, ఆల్మోస్ట్ 90 డేస్ మాత్రమే ఉంది. అంటే 90 డేస్నే కన్సిడర్ చేయాలి. అందులో 10 డేస్ తీసేసినా సరే 80 డేస్ ప్లాన్ చేసుకొని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే ప్రిలిమ్స్ కమ్ అంటే పీసీఎం బ్యాచ్ లాగా రెడీ అవ్వాలి. పీసీఎం బ్యాచ్ ఏంటి, ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు మనం మెయిన్స్ కూడా ప్రిపేర్ అయితే కనుక, అంటే ఎలా ప్రిపేర్ అవుతాం,
మెయిన్స్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఏదైతే ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతాయో వాటికి సంబంధించిన విధానం అయితే మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మెయిన్స్లో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అండ్ పేపర్ 5 ఈ 4 పేపర్స్ వచ్చేసి మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే కనుక ప్రిలిమ్స్ అయ్యే టైంకి మనకి మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోతే మనం మిగతా తర్వాత 3 మంత్స్లో, అంటే మళ్ళీ మనకు మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో జరుగుతుంది. కాబట్టి ఈ అక్టోబర్ వరకు ఈ 3 మంత్స్లో మనం మళ్ళీ ఇది రివైజ్ చేసుకుంటూ పేపర్ 6 అండ్ పేపర్ 1 అనేది ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే పేపర్ 1 కంప్లీట్గా ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఈ 4 పేపర్స్ మీదనే డిపెండ్ అవుతుంది. పేపర్ 6 అనేది ఎక్స్క్లూజివ్గా మనం ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది తెలంగాణ మూమెంట్కి సంబంధించింది కాబట్టి మనం ఈజీగా ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఈ 4 పేపర్స్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆ 4 పేపర్స్లో భాగంగానే వచ్చేస్తాయి. ఆ 4 పేపర్స్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ 4 పేపర్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం మళ్ళీ ఒకసారి. ఈ 4 పేపర్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి హిస్టరీ మనకి ప్రిలిమ్స్లో ఉంది. కల్చర్ ఇవన్నీ, అంటే జాగ్రఫీ, ఇవన్నీ మనకి ప్రిలిమ్స్లో భాగంగా ఉంది. కాబట్టి మనం ప్రిలిమ్స్ని సెపరేట్గా చదవకుండా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో, అంటే డైలీ ఒక 12 అవర్స్ చదవగలుగుతున్నారంటే మనం ఒక 60% ప్లస్ 40% లాగా డివైడ్ చేసుకొని, ఈ 60% ఏంటంటే కంప్లీట్గా కంటెంట్ డెవలప్మెంట్, 40% ఇచ్చేసి మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక 12 అవర్స్ చదువుతున్నారంటే మీరు ఒక 8 అవర్స్ వచ్చేసి మనం ప్రిలిమ్స్ బేస్లో అండ్ కంటెంట్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తే, ఆ తర్వాత ఒక 4 అవర్స్ అనేది మనం ఈ యొక్క డెలివరీ డెవలప్మెంట్ అనేది చూసుకోవాలి. అంటే కంటెంట్ డెలివరీ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఎలాగా, ఇప్పుడు డైలీ మీరు ఒక 8 to ఈవినింగ్ 6 వరకు ప్రిపేర్ అయితే మనకి డెఫినెట్గా ఇక్కడ 8 to 6 వరకు ప్రిపేర్ అయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ అనేది కవర్ అవుతుంది. ఆ తర్వాత మీరు 7 to 10 వరకు కానీ 11 వరకు కానీ ప్రిపేర్ అవుతే కనుక మనం ఈ ఏరియాలో మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మనకు కొంచెం నిద్ర కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఆ రోజు ఏదైతే ప్రాక్టీస్ చేశారో దానిపైన ఏదైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పిక్ చేసుకొని దానిపైన ఎక్కువ వర్క్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. ఈ ఇంగ్లీష్ వచ్చేసి మనకి క్లియర్గా ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఇంగ్లీష్ వచ్చేసి స్పాటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి, స్పెల్లింగ్స్, పంక్చువేషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వర్బ్ టెన్షన్స్, ఇవి చాలా ఈజీగానే ఉంటాయి. ఇక్కడ మనకి వచ్చేసి మనకి కాంప్రిహెన్షన్ ఉంటుంది, ఒక 10 మార్క్స్కి ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఆ తర్వాత లెటర్ రైటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్గా ఈ యొక్క 8 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 మాడ్యూల్స్ మనకి కేవలం ఇక్కడ మీ యొక్క కేటగిరీని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 40% అనుకుంటే మీరు ఒక 60%కి టార్గెట్ వేసుకుంటే కనుక మీరు ఈజీగా క్లియర్ అవ్వచ్చు. ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఈ పేపర్ అయితే మనకి క్రియేట్ చేయదు. ఆ తర్వాత జనరల్ ఎస్ఏ కనుక ఇంతకుముందు చూస్తే 3 సెక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈచ్ సెక్షన్లో ఏదో ఒకటి అయితే రాయాలి. ఈచ్ ఎస్ఏ క్యారీస్ 50 మార్క్స్. ఇక్కడ చూస్తే కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఉంది, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ ఉంది. ఈ రెండిట్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో 1 పిక్ చేసుకొని మనం, అంటే ఈచ్ సెక్షన్ క్యారీస్ 1 క్వశ్చన్, ఆ 1 క్వశ్చన్ని మనం పిక్ చేసుకొని రాయగలిగితే కనుక సరిపోతుంది. సో ఇదంతా మనం సిలబస్లో భాగంగా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అప్పటికే ఈ యొక్క వీడియో లెంత్ అనేది చాలా పెరిగింది కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా మనం అప్లై చేసుకుంటూ వెళ్తే కనుక 100% మనకి ఇష్యూస్ రాకుండా అయితే ఉంటుంది. ఎవరైనా తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసిన వాళ్ళైతే డెఫినెట్గా మనకి ఎడిట్ ఆప్షన్ ఎట్లాగో ఇస్తున్నాడు కాబట్టి ఆ ఎడిట్ ఆప్షన్లో మనం మన యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎడిట్ ఆప్షన్ వరకు వెళ్ళకుండా జాగ్రత్తగా మీరు అప్లై చేసే వాళ్ళు నీట్గా అప్లై చేయండి. అండ్ ఒక మోడల్ అప్లికేషన్తో నేను 23rd రోజు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఒక అప్లికేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఒక స్క్రీన్ రికార్డ్ చేసి నేను మీ ముందు ఉంచుతాను. చిన్న ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియో అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, 80 days ప్లాన్ ఇంతకుముందు చెప్పాను కదా. ఈ 80 daysలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నేను ఒక వీడియో అయితే కంప్లీట్గా గ్రూప్ 1 సంబంధించిన 80 days ప్లాన్ అనేది PCM ఏ విధంగా, అంటే ప్రిలిమ్స్ చదివేటప్పుడే మనం మెయిన్స్ కూడా రెడీ అయిపోయే విధంగా ఎట్లా చేయాలనేది నేను 80 days ప్లాన్లో భాగంగా చెప్తాను. అండ్ కొంతమంది ఎలా ఉంటారంటే క్యాండిడేట్స్ 2 types ఉంటారనమాట. ఇది కేవలం గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, అండ్ గ్రూప్ 1తో పాటు అండ్ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇవి రెండు ఎలా మేనేజ్ చేయాలి, కేవలం గ్రూప్ 1 వాళ్ళు ఏం చేయాలనేది నేను ఈ మళ్ళొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.